చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏ లాభం? ఏపీలో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అల్లరమోకలు ఎన్నికలలో ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. విధ్వంసాన్ని సృష్టించారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు నిద్రలేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్పై సీరియస్ అయిన తర్వాత ఇప్పుడు నితిన్ బ్రిజ్వాల్ నేతృత్వంలో 13 మందితో కూడిన ఒక కమిటీని నియమించింది. 2 రోజుల్లో సిట్ నుండి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించింది. అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. చంద్రబాబు పురంధేశ్వరి పన్నిన పన్నాగంలో రాష్ట్రంలో ఎన్నికల 2 రోజుల ముందు అధికారులను మార్చటం రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్తుపోతున్నారు, చీకొడుతున్నారు. ఎన్నికలకు 2 రోజుల ముందు ఎవరైనా అధికారులను మారుస్తారా? ఇది ఎన్నికల కమిషన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ తప్పు జరిగింది? మీరు ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్నారా, లేకపోతే వాళ్ళతో కుమ్మక్కయ్యారా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత, రాష్ట్రంలో అల్లర్లు చెలరేగిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయితే అప్పుడు నిద్రలేసి నితిన్ బ్రిజ్వాల్ నేతృత్వంలో 13 మందితో ఒక కమిటీ వేసి 2 రోజుల్లో నివేదిక కావాలి అంటున్నారు. అంతా జరిగిపోయిన తర్వాత మీరు డ్యామేజ్ని ఏ విధంగా మీరు నియంత్రించగలరు? అల్లర్లు జరిగాయి, ఎంతోమందిపై దాడులు జరిగాయి, వాహనాలు కాల్చేశారు, అభ్యర్థులపై దాడులు జరిగాయి. ఇప్పుడు సిట్ అధికారులను నియమించి మీరు కమిటీని వేసి ఏం ఉద్ధరిస్తారు అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలు జరగకముందు పారదర్శకంగా మీ పని మీరు సక్రమంగా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారి చేసి ఉంటే అసలు ఈ గొడవలు జరిగేటివి కావు. మీ ఇష్టం వచ్చినట్లు అధికారులను మార్చేసి చంద్రబాబు పురంధేశ్వరి ఆడినట్లు మీరు ఆడారు. వాళ్ళు ఏం చెప్తే అది ఆడారు. ఇష్టం వచ్చినట్లు అధికారులను మీకు నచ్చిన చోట నచ్చిన అధికారులను మార్చుకున్నారు. అయినా కానీ రాష్ట్రంలో మహిళలు, వృద్ధులు, యువత విపరీతంగా వెళ్ళి ఓటు వేశారు. ఓటింగ్ శాతం పెరిగింది. ఓట్లు ఎవరికి ఎవరు వేసుంటారో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నితిన్ బ్రిజ్వాల్ నేతృత్వంలో ఇప్పటికైనా అంతా జరిగిపోయిన తర్వాత అయినా కమిటీ వేయటం చాలా చాలా హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే ఎన్నికల అధికారులు ఇలా నిద్రపోతూ మీ పని మీరు చేయకుండా అధికారులను మార్చుకుంటూ ఎవరో చెప్పారు ఏదో పార్టీకి మనం అమ్ముడుపోయి వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటూ పోతే వ్యవస్థలు ఇలాగే మారుతాయి. ఎన్నికల అధికారులు 2024 ఎన్నికల ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. వ్యక్తిగత దూషణలు ఎక్కువగా చేశారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిపై దాడులు చేస్తేనే మీరు అసలు పట్టించుకోలేదు. మీరు ఒక ముఖ్యమంత్రికి రక్షణ కల్పించలేకపోయారు. ఇప్పటికైనా నిజాయితీగా మీరు ఎంక్వైరీలు చేసి నిజాలను నిగ్గుదేల్చాలి. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళపై ఈసీ కొరడా జులిపించాలి. ప్రజలందరూ కూడా ఇంకా కూడా ఎన్నికల కమిషన్పై నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎన్నికల కమిషన్కు ఈ వీడియో ద్వారా సందేశం పంపుతున్నాం.